రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షంతో రైతులు పండించిన వరి ధాన్యం తడిసిపోయింది. రైతులు వరి ధాన్యాన్ని ట్రాక్టర్లలో తీసుకువచ్చి మార్కెట్ యార్డు ఆవరణలో ఆరబెట్టారు. ఆరుగాలం పండించిన పంటకు ప్రభుత్వం 2300 ధర ప్రకటించడంతో కొనుగోలు లేక మార్కెట్ యార్డులోనే ధాన్యం పెరిగిపోయింది. అది కాస్త వర్షం పాలు కావడంతో ఎక్కడి ధాన్యం అక్కడే తడిచి ముద్దైంది. దీంతో రైతులకు 1800 నుంచి 1600 రూపాయలు కూడా ట్రేడ్ లైసెన్సుదారులు మద్దతు ధర ప్రకటించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న బుధవారం ఏమైందంటే టెండర్ తర్వాత ఫుల్ వర్షం పడ్డది. ఫుల్ వర్షం పడ్డాక ఏమైంది, మేము టెండర్ కొన్నాయని నానిపోయినాయి. నానిపోతే ఆ కమిషన్ దుకాణదారులు ఏమన్నారు, టెండర్ వేసింది కాబట్టి మీరు ఎత్తుకోవాల్సిందని వాళ్ళు చెప్తారు. అవి మేము 2 రోజులు 3 రోజులు ఎత్తే వరకు వాసనలు లేచిపోతాయి, చాలా ఖరాబ్ అయితే మొలకలు వెళ్తున్నాయి. మేము అమ్ముకోనికి పోతే ఎవరు కొంటలేరు. అవి రిటర్న్ తెచ్చి మళ్ళీ ఎండ పోసుకొని చేసే వరకు చాలా అంటే చాలా నష్టపోతుంది. దీనికి పరిష్కారం ఏమన్నదా అంటే అది ప్రతి సీజన్ ప్రతి పేపర్ల నుంచి రాసుకుంటారు, దాన్ని ఏం చేస్తలేరు, ఎవరు పట్టించుకుంటారు లేరు. ఇది పరిస్థితి ఉంది షాద్నా మార్కెట్లో. పాపిరెడ్డి కూడా రామస్వామి గౌడు ఇక మా వడ్ల కథ గిట్ల ఉంది. ఎట్లున్నది 1850 తారీఖు 17 కూడా కొనుగోలు ఉంటలేడు. తెచ్చినా మా మార్కెట్లో వచ్చినా చూడు ఇక కనబడతాయి. మీకు ఏం చేయాలి, మేము ఎట్లా చేయాలి? ఇప్పుడు అప్పు ఎట్లా కట్టాలి, మేము ఏం తినాలి? తెచ్చినాం నాకు 50 వీటిని 2 ఎకరాలకు 3 ఎకరాలకు అప్పు కట్టాలంటే ఎట్లా కట్టాలి? ఇంత మద్దతు ఇంతకుముందు ఎట్లుంటుండే? ఇంతకుముందు 3300 దాకా ఉండే, అది పోయింది. 2300 పోయినాయి. ఇప్పుడు 16 కూడా వస్తలేదు. ఏం చేస్తాం మనం? అవును, మనకు ఏంటి చూడు, వరంగల్ కూడా ఎట్లా నాశనం అవుతాయి. ఇట్లా బాయ్ ఇప్పుడు మాకు ఏమి రూపాయలు వస్తాయి, ఏమి వస్తాడు. వరంగల్ కూడా సగం పోయినాయి. సగం తెస్తే మాకు అవి కూడా కొంచెం లేవు. మళ్ళీ ఎత్తుకపోవాలన్నా దీనికి వేసుకోవాలన్నా ఇంత వేసుకోవాలి. చూద్దాం రోజు మళ్ళీ ఎత్తుకపోతాం. అది మాది కిషనార్ విలేజ్. మాకు ఇంతకుముందు గవర్నమెంట్లో 2600, 2700, 2900 వరకు ఒడ్లు పోయినాయి. 3000 దాటినాయి, 10,000 పచ్చళ్ళు. ఇప్పుడు మాత్రం 1600కు 1700కు అది బలవంతం మీద మనం కొంటున్నారు పచ్చి వడ్లను. మాకు ఎండబెట్టడానికి లేబర్ లేక ఒకటి లేక మేము మార్కెట్కి తీసుకురావాల్సి వస్తుంది. మాకు ఈ మద్దతు ధర సరిగ్గా ఇవ్వట్లేదు. దయచేసి గవర్నమెంట్ ఈ విషయంలో పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాం.